హాయ్ అండి, ఇదే మా చెప్పుల షాప్ అనమాట. చెప్పుల షాపు రోజు క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఆ చెప్పులకు మురికి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే పాతవి పడేస్తే కొత్తవి పెట్టుకుంటారు ఎవరన్నా. మాది ఏమైనా పాతవి అంటే అది నేను వేసుకుంటా, అబ్బా నా ఫేవరెట్ అది అని అంటాడు. ఈవెన్ బట్టలైనా పొట్టైనా సరే ఎంతవరకు వచ్చినా కూడా అది పొట్టుకున్నట్టుంది, ఇది నా ఫేవరెట్ కవిత లోపల పెట్టు అని అంటాడు. ఏంది అని అట్లని నేను చాలా తీసేసిన, ఎందుకంటే పెళ్ళికి ముందుకి ఇప్పటికి ఇంతలా ఉన్నాయి ఇలా. సో కొన్ని తీసేసిన అనమాట. ఇప్పుడు కూడా ఈ చెప్పులు తీసేయాలి కొన్ని, ఎందుకంటే ఇప్పుడు చిమ్మేటప్పుడు మేము వదిలేస్తాం కదా, ఆ చెప్పులన్నీ ఎత్తి అన్నీ పెట్టేసరికి గందరగోళంగా ఉంది, కష్టంగా ఉంది. సో అందుకని చెప్పేసి ఇవన్నీ పనికిరాని తీసేసి పడేయాలని కూర్చోబెట్టిన అందరిని ఇక్కడ. ఎందుకంటే ఎవరి చెప్పులు పనికిరావో వాళ్ళు చెప్పండి పడేయాలి అని. మా ఇంట్లో మనుషులు మేము ఎక్కువ, సో మా అదిదాకి చెప్పులు పిచ్చి, మా అది కూడా షూ పిచ్చి. సో అట్లాంటప్పుడు పెద్ద ర్యాకే ఉండాలి, కానీ ఈ ర్యాక్ సరిపోవట్లేదు, అందుకని తీసేస్తే పాత అయిపోద్ది పక్కన. కానీ మా అద్విత అవి ఒక్క జత కూడా పడేయాలి ఇంతవరకు, నేను మొత్తం స్టోర్ చేసి పెట్టిన. అవి ఒకరోజు చూపిస్తాను మీకు. అంటే నాకు ఆ తర్వాత అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడుతుందో తెలీదు, కానీ వాటన్నిటి కోసం అమ్మాయే పుట్టాలనుకున్నాను నేను. ఎందుకంటే బట్టలు చెప్పులు ఇవన్నీ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి దేవుడు ఎందుకులే కవిత బాధపడుతుందని చెప్పి బ్లెస్ చేసిండు. సో నైరాకి యూజ్ అవుతాయి అనమాట అవన్నీ. చెప్పులు బట్టల కోసం నైరాని ఇచ్చిండు. సో షార్ట్స్ వస్తూ ఉంటాయి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి మా షూ ర్యాక్ అనమాట. ఇది డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్తా.